హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో గోంగూర నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి. టేస్టీగా సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. మా పెరట్లో విత్తనాలు వేసి పండించిన గోంగూర అండి, చాలా బాగా వచ్చింది. దీన్ని ఇప్పుడు నేను పచ్చడి పడుతున్నాను. గోంగూర ఆకు అనేది బాగా ముదిరింది కాకుండా, బాగా లేతది కాకుండా చూసుకోవాలి. ఈ గోంగూరలో కొద్దిగా ఉప్పు, నీళ్లు వేసి శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకుని ఎండలో అరగంట పాటు తడి పోయేంత వరకు ఆరబెట్టుకోవాలి. 1/2 కేజీ గోంగూరకి 50 గ్రాముల చింతపండుని తొడిమలు గింజలు లేకుండా తీసుకుని వేడి నీటిని పోసి నానబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 1 టీ స్పూన్ మెంతులు వేసి రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకొని చల్లారిన తర్వాత పొడి చేసుకుని ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా పొడి అవ్వాలి. ఈ మిక్సీ జార్లోనే ముందుగా నానబెట్టుకున్న చింతపండును వేసి మెత్తగా పేస్ట్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. మరలా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 30 గ్రాములు కారం ఉన్నవైతే 30 గ్రాములు వేసుకోండి. కారం తక్కువగా ఉంటే 50 గ్రాములు ఎండుమిర్చిని వేసుకొని బాగా వేయించుకొని ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ముందుగా శుభ్రం చేసుకుని తడి లేకుండా ఆరబెట్టుకున్న గోంగూరను వేసుకొని బాగా వేయించుకోవాలి. చూడండి, ఇలా పచ్చివాసన పోయి బాగా వేయేంత వరకు వేయించుకొని ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జును వేసి ఇలా దగ్గర పడేంత వరకు వేయించుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిని వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఇందులోనే 5-6 వెల్లుల్లి రెబ్బలు, ముందుగా వేయించి పెట్టుకున్న గోంగూర మిశ్రమం, ముందుగా వేయించి పెట్టుకున్న చింతపండు గుజ్జును వేసి మెంతులు, జీలకర్ర పొడి చేసుకున్నాం కదా, దాన్ని కూడా వేసుకొని 1/2 కప్పు ఉప్పును వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 150 ml ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా వేయించి స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూర మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్ట్గా ఉండే గోంగూర పచ్చడి రెడీ. ఇది సంవత్సరం పాటు నిలవ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.